పంచి చెప్పన్నా నేను తొందరగా వెళ్ళాలి. ప్రశ్నకు సమాధానం చెప్తేనే ఇస్తా. చెప్పు చెప్పు నాన్న. నీ ప్రశ్నకు సమాధానం చెప్పలేను. నా పంచి చెప్పన్నా. మళ్ళీ అన్నేం పెంచేసావా? డబ్బు దగ్గర గొడ్డులాగా గిలగిలగిలగిల కొట్టుకుంటాడు. ఇదేంటన్నా? గడ్డి పరక. మరి ఇదేంటి? చెట్టు కదా. ఇవి రెండు పక్క పక్కనే మొలిసాయి కదా, దాన్ని చెట్టు అని ఎందుకంటారు, దీన్ని గడ్డి పరకని ఎందుకంటారు అని వీడికి ప్రశ్న వేసా. తెలివి తక్కువడు నా ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోతున్నాడు. కన్నా నువ్వంత బాలకిట్టులా పడుకుని అన్ని పెసలు అడుగుతుంటే ఎంత ముద్దొస్తున్నావు అన్నా. నేను ఇంత ముద్దుగా ముచ్చటగా ఉంటాను కదా, ఈ మనుషులు అంతేంటన్నా తెల్లగా ఎర్రగా అంత గలీజ్గా పుట్టారు. ఏం లేదురా, బ్రహ్మదేవుడు మనుషుల్ని భూమి మీద పడేసే ముందు మిషన్లో వేస్తాడు కదా, అట్టాగే నిన్ను కూడా మిషన్లో వేసి స్విచ్ నొక్కాడు. ఈ లోపు సరస్వతం వచ్చి బ్రహ్మదేవుణ్ణి నొక్కింది. సరస్వం ఆడుకున్నాం కదా అని ఇద్దరు పక్కకి వెళ్ళారు. వాళ్ళంట పక్కకి వెళ్ళారు, ఇట్ట కరెంట్ పోయిందిరా, నువ్వేమో అందరూ ఇరుక్కుపోయావు. అలాగా? మళ్ళీ ఆయన తిరిగి వచ్చేసరికి నువ్వు మిషన్లో గెల్ల 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 కొట్టుకుంటున్నావు. పాపమైన హ్యాండిల్ వేసి బయటికి తీసి భూమి మీద పడేశాడు. అందుకే లారీ గుద్దిన లంగడా ఫేస్తో ఎంత అందంగా పుట్టావు ఆ బ్రహ్మదేవుడి వల్ల. అను, బ్రహ్మదేవుడు అంటే జ్ఞాపకం వచ్చిందన్నా. బ్రహ్మదేవుడికి 4 తలకాయలు ఉంటాయి కదా? అవును. 4 చేతులు కూడా ఉంటాయి కదా, మరి అవి కూడా నరుకుతా. నువ్వేం అడగబోతున్నావో తెలుసు. పంది పెంట ఏరుకోవాల్సిన బట్టలు ఉతికితే ఇట్టంటారు మనలే వస్తాయి. అబ్బా, దేవుడి గురించి అట్ట ఊహించుకోకన్నా కళ్ళు పోతాయి. 4 కాళ్ళు ఎందుకు లేవు అని అడగబోయా. ఓహో అదే. అవును, ఈ చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయంట? ఆగన్న లెక్క పెడతా. ఒక్కటే, 2. అనుమానం. దేవుడికి ఎన్ని కాళ్ళు ఉన్నాయని అడుగుతావా? అన్నిసార్లు తన్ను ఒక్కదాని పడుకున్నట్టే. ఇదేంట్రా ఇంత సైలెంట్ గా ఉంది? దీన్ని చూస్తే నాకేదో అనుమానంగా ఉంది. రే కరిచే కుక్కలు అరవురా. ఒరేయ్, కుక్కల్ని ఎలా మచ్చిక చేసుకోవాలి ఈ చీచాకు బాగా తెలుసు. నేను డీల్ చేస్తాగా. ఏమ్మా ఆకులేస్తుందా? బాయ్ తాతవా? నా జింగుడిలే, నా జూలిలే, నా టామిలే. చూసారా ఎలా లైన్ లో పెట్టాను? దట్ ఈస్ చీచా. అక్క ఈ చీచాగాడి దాపత్యం మీద తెప్పేస్తావే. నిన్ను వదలనే. ఈ రోజు నువ్వు నేను తేలిపోవాల్సింది. ముందు వెనకాల ఆలోచించరా. అసలే దెబ్బైతే ఇంకా కోసరే ఆలోచించబడ్డావు. అమ్మా రే కుక్క సచ్చిందిరా. వెంటనే దీన్ని వదిలించుకోవాలరా. ఏమైపోయాడు ఏంట్రా? ఏంటి బాబోయ్, ఈ డ్రెస్ లో అచ్చం ఆంధ్ర అలెగ్జాండర్ ఉన్నావు. ఇంతకీ అవతీ డ్రెస్ నాదే. ఏం బాగాలేదా? బాగుంది, కానీ నువ్వు వేసుకుంటే సేల్స్ పడిపోద్దేమో. హాయ్, గుడ్ ఈవినింగ్. హాయ్, గుడ్ ఈవినింగ్ సరళ. ఎక్సర్సైజ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓ కమ్ ఆన్. కమ్ ఆన్ సునీల్. ఇది 50 కేజీల రాడు. దీన్ని ఇలా పట్టుకుని అలా పైకెత్తాలి. ఉండు మామ, నేను కూలీలు తీసుకొస్తాను. ఆగు. కూలీలు ఎందుకు? వెయిట్ ఎత్తడానికి. వెయిట్ ఎత్తాల్సింది నేను, కూలీలు కాదు. మీకు ఇంతకు ముందు ప్రాక్టీస్ ఉందా? చాలాసార్లు టీవీలో చూసాడు. పాస్ట్ ఇస్ పాస్ట్. యా, చెప్పుకోవటం వేస్ట్. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి. అప్పుడు వెయిటింగ్ ఎందుకు? దీన్ని ఎలా చేయాలంటే ఇలా పట్టుకుని అలా ఎత్తాలి. ఓకే.
యా యా విష్ మీ ఆల్ ద బెస్ట్ క్యారీ ఆన్. కరెక్ట్ గా ఆవిడ చెప్పిన చోట పట్టుకుని ఎత్తు. అటు తిరుగు, డూ ఇట్. అటు తిరుగు. వీడికి నిజంగా ఎత్తేస్తున్నాడా? శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదేవికాయం ప్రకీర్తి ప్రదాయం భజే వాయుపుత్రం భజే సూపర్. నెక్స్ట్ ఐటమ్ నాట్ నో, రేపు చేసుకుందాం. as you like. బాయ్. Take care. See you. Sweet dreams. Bye bye.